మనం ప్రజలకు నష్టం లేనిది ఏదైనా చేసుకోవచ్చు. కానీ నువ్వు ఒక విషయం చెప్పు. ఇప్పుడు ఈ ప్రపంచ పటంలోని ఒక టాపిక్ ఉంది నువ్వు చెయ్యాలి అనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది స్వాల్బర్డ్. స్వాల్బర్డ్ అంటే అది ఉత్తర ధ్రువంలో ఉంది. ఓకే. ఈ ఉత్తర ధ్రువంలో ఉంటుంది పైన. ఈ ఉత్తర ధ్రువంలో ఉన్న వీడియోకి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? నేను 10 లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్ళాను. 10 లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి నేనేం చెప్పాను? చూశాను కాబట్టి 24 గంటలు సూర్యుడు ఉన్నాడు అక్కడ. 24 గంటలు సూర్యుడు ఉన్నాడు. తర్వాత అక్కడ సముద్రం అంతా మంచుతో కప్పబడిపోయి ఉంది. మంచుతోనే ఉంది. సముద్రం నీళ్లు లేవు. గడ్డ కట్టికిపోయి ఉందని చెప్పాను. 10 లక్షలు ఖర్చు పెట్టుకొని చెప్పాను. నువ్వేం చెప్తావు? గూగుల్ ఓపెన్ చేస్తావు, స్వాల్బర్డ్ అని కొడతావు, సేమ్ స్టోరీ నువ్వు చెప్తావు. ఇక్కడ నాకు నీకు తేడా ఏంటి? నేను వెళ్ళి చూసి చెప్పాను, నువ్వు గూగుల్ చూసి చెప్పావు. ఇప్పుడు నాకు 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక వీడియో చేశాను, దాని మీద ఏమొచ్చింది? బొంగు వచ్చింది. నువ్వు రూపాయి ఖర్చు పెట్టుకోకుండా గూగుల్లో ఇన్ఫర్మేషన్ చూసి చేసావు, నీకేమొచ్చింది? 1,00,000 వ్యూస్ వచ్చాయి, 2 లక్షలు వచ్చాయి, 3 లక్షలు వచ్చాయి, 4 లక్షలు వచ్చాయి. వచ్చినట్లేనా? ఎంత అదృష్టం అది! ఎవడైనా ఇంట్లో గుద్ద కదపకుండా డబ్బులు సంపాదించేవాడు ఎవడైనా ఉన్నాడా ఈ రోజుల్లో? అది నువ్వు విఆర్ రాజాకి ఇచ్చారు కదా. ప్రజలు ఇచ్చారా లేదా? నీకు అవకాశం ఇచ్చారా లేదా? నిజం చెప్పు, నిజం చెప్పు.